నీళ్ల కొరకే కదా మన బాధంతా ఆ రోజు ఉద్యమ సమయంలో ఏం మాట్లాడాము అధ్యక్ష? నీళ్ళు వస్తాయన్నాం, నిధులు వస్తాయన్నాం, నియామకాలు జరుగుతాయని అన్నాం. నీళ్ళు ఎటువరియో కనిపిస్తలేవు. ఇక నిధుల సంగతి దత్తుడు దేవుడు ఏది అడిగినా కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం. అసలు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కొరకైతే ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో 12 సంవత్సరాల తర్వాత ఈ సభలో ఈ రకమైనటువంటి చర్చ జరిగేటటువంటి పరిస్థితి వస్తుందని ఈ రోజు కూడా ఊహించలేదు అధ్యక్ష. నేను అంకెల జోలికి పోను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండ్రు. గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురించి కానీ 2004లో రెండవ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ గురించి కానీ నేను వాటన్నిటి గురించి చర్చలో లోతుకెళ్ళా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కానీ కృష్ణా పరివాహక ప్రాంతం కానీ సమానంగా గొప్పగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉండే ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకుల మీద కూడా ఉన్నది. కానీ అధ్యక్ష, జరిగిందేవి? ఒక పక్క దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పు. కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. మరి దేని కొరకు జరిగింది అధ్యక్ష అంత అప్పు? ఒక పక్క ఏం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ? ఒక ప్రాజెక్టుకి ఏమో 36,000 ఎకరాల ఇంకా భూసేకరణ చేయాల్సినటువంటి పని ఉన్నది. 46,000 ఎకరాల భూసేకరణ చేసే ప్రాజెక్టు కేవలం 10,000 ఎకరాల భూసేకరణ జరిగి ఇంకా 36,000 ఎకరాల భూసేకరణ జరగాల్సిన్నా కానీ చెప్పే మాటలలో ఏం చెప్పారు అధ్యక్ష? 92% పనులు పూర్తి చేసినామన్నారు. ఎట్లా? ప్రాజెక్టు ఆకాశంలో కట్టిందా? భూసేకరణ చేయకుండా 96% ఆ ప్రాజెక్టుని ఎట్లా పూర్తి చేయగలుగుతారు? అంటే అసలు తెలంగాణ ప్రజలు మేము ఏం చెప్పినా ఈ శాసనసభలో ఇద్దరేమో వాళ్ళకు మిగతా టెక్నికల్ విషయాలు వాళ్ళకే మడతాయని అనుకుంటున్నామో. కానీ ఈ రకమైనటువంటి సభలోని ఇంత గందరగోళమైనటువంటి మాట్లాడే మాటలు ఈ సభ నుంచి విన్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది అధ్యక్ష. రాజోలు బండ డైవర్షన్ స్కీమ్లో భాగంగా తుంగభద్ర ద్వారా పాలమూరుకు నీళ్లు రావాలి. ఉద్యమ కాలంలో ఎంతో గొప్పగా మాట్లాడిన కేసీఆర్ గారు ఆర్డీఎస్ నీళ్లు రాకుంటే ఆంధ్ర వాళ్ళు ఆర్డీఎస్ని అడ్డుకుంటే బాంబులు పెట్టి పేల్చైనా సరే పాలమూరుకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని ఈనాటి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటే ఏం జరిగింది 10 ఏళ్ళు అనేది బాగా అనిపిస్తున్నది అధ్యక్ష. కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోని నీటిని వినియోగించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు విఫలమైందని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది. 2014 కంటే ముందు 2014లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా జూరాల చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. తర్వాత దాన్ని జూరాల పాకాల అన్నారు. తర్వాత దాన్ని ఊసేయలేదు. రకరకాలుగా కృష్ణానదిపై ఉన్న భీమా కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వారి బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్న మాట నిజం కాదా అధ్యక్ష? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో సజ్జిపుల్ పూర్తిగా మునిగిపోయి ఆ పథకం ఆగిపోతే గత ప్రభుత్వం రిపేర్ చేయించలేదు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఈ ప్రభుత్వం కూడా రిపేర్ చేయించలేదు. జరిగిన నష్టానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 రాజకీయ పార్టీలు బాధ్యత కాదా అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి పథకం శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. పక్కనున్నటువంటి కాంట్రాక్టర్ని పిలిచి కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు? ఏమయ్యా ఈ ప్రాజెక్టు నువ్వే కడుతున్నావా? ప్రాజెక్టుతో పాటు నాకు కూడా ఒక రూమ్ కట్టించు, నేనుండి 2 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తా, నువ్వు కట్టించేటటువంటి రూముల్లో ఉంటా, కేవలం నువ్వు ప్రాజెక్టు కడితే కుదరది, నాకు కూడా ఒక రూమ్ కట్టియాలా, నేను ఇక్కడనే ఉండి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత నాది అన్నాడు. కానీ ఏమైంది అధ్యక్ష? ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి కాలంలో చర్చ మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారి కాలంలో మొదలైనటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతంలో 36 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా
శ్రీశైలం నుంచి నక్కలగండి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు రావాల్సి ఉండే. ఆ ప్రాజెక్టును తట్టడి మట్టడి కూడా తీయలేదు.